వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మోగిలి ఘాట్లో వారానికి 2 ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. టోల్గేట్లో వసూలు చేసుకుంటున్న హైవే అథారిటీ అధికారులు వరుసగా జరుగుతున్న ప్రమాదాలను పట్టించుకోవడం లేదని చెప్పారు. సిఎంసిలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు సుమతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. గ్రాట్యుటీ, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు పని భారాన్ని, ఒత్తిడిని లేకుండా చూడాలన్నారు. గుంటూరు నగరంలో నీటి సమస్యలు తలెత్తితే జీఎంసీ కాల్ సెంటర్ లేదా తన దృష్టికి తీసుకొని రావాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. జీఎంసీ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడారు. నగరంలో ఏళ్ల నాటి క్రితం ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్లు శిథిలావస్థకు చేరడంతో ఇబ్బంది వస్తుందన్నారు. గోరంట్ల స్కీమ్ ని కూడా డిసెంబర్ చివరికి పూర్తి చేస్తామని, 50 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా నిర్మించామని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో సమస్యలపై ఎమ్మెల్యే చౌరు చరిత అసెంబ్లీలో చర్చించారు. ముఖ్యంగా ఐటీఐ కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు, నేటి ఆధునిక యుగానికి అనుగుణంగా సరైన పరికరాలు లేవని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో రానున్న పరిశ్రమలకు అనుగుణంగా సరైన స్కిల్ హబ్ ఏర్పాటు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ గదబపాలెం రెవెన్యూ పరిధిలో సాగులో ఉన్న గిరిజనులకు హక్కు కల్పించాలని ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ సలహాదారు అజయ్ కుమార్ కోరారు. తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గదబపాలెం రెవెన్యూలో 850 సర్వే నెంబర్ భూముల్లో సాగులో ఉన్న గిరిజనులకు సాగు హక్కు కల్పించక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తక్షణమే సాగు భూములకు హక్కు కల్పించాలన్నారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవలో పాస్టర్లు క్రైస్తవులను అడ్డం పెట్టుకుని హిందూ దేవుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని హిందూ ధర్మరక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేతలూరి గవరయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రత్తిపాడులో మీడియా సమావేశం నిర్వహించారు. నాయకులు రాజకీయ లబ్ధి కోసం ధనదాహంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతూ పాస్టర్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి తప్పుడు పనులు ప్రోత్సహిస్తున్నారన్నారు. పలంనేరు పట్టణంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కార్యాలయంలో కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 537వ జయంతి వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొరబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ను సత్కరించారు. తనకు డైరెక్టర్ పదవినిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నర్సీపట్నంలో హత్యకు గురైన నాగేశ్వరరావు బంధువులు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నాగేశ్వరరావు సొంత గ్రామమైన రామచంద్రపాలెం, అత్తగారి ఊరైన గురందరార్పాలెం గ్రామానికి చెందిన బంధువులు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోక్ష కాలంలో వైభవంగా గంగా హారతులు నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్ద కొలువు తీర్చి పంచోపచార పూజ చేసి గంగానదికి షోడశోపచార పూజ అనంతరం వేద మంత్రాలతో దశవిధి హారతులను సమర్పించారు. అనంతరం గంగాదేవికి సారె సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగా హారతులను వీక్షించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామాల మధ్య రోడ్డు కుంగిపోయింది. ఇటీవల ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాకాల బీచ్ కు మరియు పాకాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నిరంతరం ఈ రహదారిలో వాహనాల రద్దీ ఉంటుందని ప్రభుత్వం పట్టించుకుని దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.